చూపించాలా, ఎదుటోనిపైన అక్రమ కేసులు పెట్టాలా, ఎదుటోని భద్రతకు ముప్పు కలిగించాలా, అవసరమైతే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలా. ఇటువంటి కుట్రలకు హత్య రాజకీయాలకు మీరు పాల్పడతా పరిటాల సునీతమ్మ నీకు తగ్గట్టుగానే నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు, నీకు తగ్గట్టుగానే నారా లోకేష్ వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు ఈ నియోజకవర్గంలో హనీ ట్రాప్ ద్వారా నియోజకవర్గానికి మాయని మరకలు అంటిస్తే దాన్ని మేము ప్రశ్నించకూడదు. 9 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు మీరు మీ ఆదాయాల కోసం. ఈ నియోజకవర్గంలో మజ్జిగ లింగమయ్య అనేసి ఒక కురుబ వ్యక్తిని మీరు హత్య చేస్తే మేము ప్రశ్నించకూడదు. జగన్ గారు పరామర్శిస్తే ఆయన మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మా అందరి మీద దాదాపు 100 మంది మీద కేసులు పెడతారు. ఈ నియోజకవర్గంలో రాప్తాడ్లో మీ సెటిల్మెంట్లకు లొంగలేదనేసి నారాయణ రెడ్డి సావిత్రమ్మ దంపతులను హత్య చేస్తే అది మేము ప్రశ్నించకూడదు. ఈ రాప్తాడ్ నియోజకవర్గంలో పాపంపేటలో 200 ఎకరాలలో ఉన్న 10,000 ఇళ్లను మీరు కబ్జా చేయాలని ప్రశ్నించకూడదు. మీరు 14 అక్రమంగా ఎటువంటి కోర్టు ఆదేశాలు ప్రశ్నించకూడదు. మీరు రైడింగ్ చేసి వేల చేస్తే రైతులు ఊటొదిగిపోయేలా చేస్తే ప్రశ్నించకూడదు. మీరు దుర్మార్గాలు చేస్తూ ఉంటారు. 7 గుర్రాలపల్లిలో కొన్ని నెలల పాటు 14 మంది మీ కార్యకర్తలు అత్యాచారం చేస్తే బెదిరించి చిన్నారి జీవితాన్ని చిదిమేస్తే మేము ప్రశ్నించకూడదు. మా మీద అక్రమ కేసులు, మేము పేరూరుకు పరామర్శకపోతే మా మీద అక్రమ కేసులు. ఏంది ఇది? ఇది రావణ రాజ్యమా, రావణ కాష్టమా? ఇది రాప్తాడు నియోజకవర్గమా? నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రాంత ప్రజల్ని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేనా మీ పరిపాలన? మీరు మీ ఫలాన్ని చేసినామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటే, లేదా చేయండి, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అంతేగాని ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించడం ఇది కరెక్ట్ కాదు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తప్పుదావలో పోతాన్నటువంటి ఆ పిల్లోని మంచి మార్గంలో పెట్టాలనుకున్నాడు. తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి రే నాయన పాపడు, మనమంతా కుటుంబం రా, తప్పు మార్గంలో పోవద్దు, ఇది తప్పురా అంటే లేదు మామ, నాకేమి మీరు చేసింది ఏం లేదు మామ, శేఖర్ మామ నా మీద కేసులు పెట్టించినాడు మామ అని. శేఖర్ మామ ఎవరు? అనంతపురం 1 టౌన్లో కేసులు పెట్టించేదానికి. అనంతపురం 1 టౌన్లో అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే. రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరులో మా అన్న బావమరిది ఒక మాజీ ఎమ్మెల్యే మనోడు బాబు అలాగింది. ఆయనతో 25 మంది నాకు సంబంధించిన రోజుల్లో ఆత్మకూరు స్టేషన్లో కేసు పెట్టి డిమాండ్ చేసిన అమిలేని సురేంద్రకి సంబంధించిన మీద ఈ రాష్ట్రాన్ని పరిపాలన స్వాతంత్ర రాజ్యంగా చాలా నేరుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి 25లో టీడీపీ ప్రభుత్వం వచ్చినాక జైపాల్ రెడ్డి వచ్చినాక అది మీ ప్రభుత్వంలో అక్రమంగా అనేక దౌర్జన్యాలను ప్రోత్సహిస్తారు. ఈ రోజు జైపాల్ రెడ్డి అనే వ్యక్తి మహేష్ రెడ్డి రోజు అనంతపురం జిల్లాలో గుంటూరు జిల్లాకు సంబంధించిన హత్యలు జరిగినాయి. ఒక గ్యాంగ్ రేపులకు ఆశ్రయం ఇచ్చినాడు. అనేక ఇబ్బందులు వచ్చినాయి. మరి తనకు పెళ్లి చేసిన జైపాల్ రెడ్డి నష్టం కలిగించినటువంటి స్థానిక ఎమ్మెల్యే వారి కుటుంబ పోలీసులు ఈ రోజు తీరు వల్ల జైపాల్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి రేపు పద్ధతిగా ఉండదు తీసుకొని వస్తే పరిటాల వాళ్ళ దగ్గర వారిపైన చంద్రబాబు ప్రభుత్వం నారా లోకేష్ మరి వీటికి లవ్ ఫెయిల్యూర్స్ 2-3 అఫైర్స్ లవ్ ఫెయిల్యూర్స్ ఒక వారం రోజుల కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ప్రకాష్ రెడ్డి అనే వాళ్ళకి 10 సంవత్సరాలుగా ఈ అమ్మాయితో డ్రైవర్ తీసుకోవడానికి అవతల వాళ్ళ పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చిన ప్రెజర్స్ డబ్బులు కట్టాలి. మరి ఎందుకు పంచాయతీ కూడా పట్టడం జరిగింది అనేసి కూడా అనేక చాలా సన్నిహితంగా ఉంటూ మేము నగరకుంట ప్రభాకర్ మీ తప్పులు చూపితే మీరు సరిదిద్దుకునేదానికి నకిలీ తుపాకులు పొడివెళ్లతో ఎప్పుడో సెటిల్మెంట్లు చేసే సంవత్సరము 4 నెలల కింద జరిగిన ఒక ఆత్మహత్య సంఘటనలో వాడు మావాడి ఆ కేసు రైల్వే పోలీసులు ఆత్మహత్యగా మేము నిర్ధారిత 20 సంవత్సరాలుగా బదిలీ చేసి కూడా దాదాపు హత్య చేయలేదు కాబట్టి మా మీద కేసులు ఏమీ కాలేదు. కూడా అనుమానించారు.